హలో అండి, ప్రైజ్ ది లార్డ్. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ జూలై నెలలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురం ప్రాంతంలో జరగనై ఉంది. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 23వ తారీఖు ఉదయం 9 గంటలకు బుధవారం. మరి ఈ ఆరాధన అమలాపురంలోని కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఈ ఆరాధన తైలాభిషేక ఆరాధన జరగనే ఉందండి. ఈ ఆరాధనకు తప్పకుండా మీరు మీ కుటుంబాలు మరి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే కుటుంబాలలో చాలా గొప్ప కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ తైలాభిషేక ఆరాధన ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలను ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబోతున్నారు. ప్రతి విషయాల నుంచి, ప్రతి కొరతల నుంచి, ప్రతి ఆపదల నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి, భయంకరమైన శోధల నుంచి ప్రభువు విడిపించి గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేయడానికే ఈ తైలాభిషేక ఆరాధన. తప్పక మీతో పాటు అనేకులను తీసుకొని రండి. ప్రాముఖ్యంగా ఈ ఆరాధనలో మరి దైవ సేవకులు మరి దేవుడు ఇచ్చిన వరాన్ని చేత పట్టుకొని మరి గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతున్నారు. ఎంతో మంది గర్భాలు తెరవబడి ఉన్నాయి. మీ గర్భాలను కూడా ప్రభు తెరుస్తారు. ప్రభు గొప్ప కార్యం చేస్తారు. విశేషంగా అన్ని అంశాలు, అన్ని సమస్యల్ని ఎత్తిపట్టి మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. తప్పక పాల్గొనండి. జూలై 23వ తారీఖు ఉదయం 9 గంటలకి బుధవారం మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అమలాపురం. Praise the Lord. God bless you all. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుడు అద్భుతంగా మనందరితో మాట్లాడుతూ చాలా చక్కగా నడిపిస్తూ ఉన్నారు. ఆయన మాటల ద్వారా మన జీవితాలు మార్చబడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు లేవగానే ఇలా చక్కని సహవాసంలో మరి దేవుని మాటలు ధ్యానిస్తూ చక్కగా ప్రార్థన చేస్తూ మన ఆత్మీయ జీవితాల్లో బలముగా ముందుకు సాగడం మనం చూస్తున్నాం. ఇంకా ఇలాగనే ఉందాం. ఆలస్యం చేయకుండా మరి ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, ఆయనతో సహవాసము చేసిన ఎడల మనకు సమాధానము కలుగుతూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో చాలా సమాధానం లేని జీవితాలతో చాలామంది ఉంటారండి. సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. కుటుంబంలో ఏదో కొరత, ఇబ్బంది, కొన్నిసార్లు అన్నీ ఉన్నా కానీ ఏదో కోల్పోయినట్లుగా జీవితాలు ఉంటూ ఉంటాయి. ఎందుకు అవన్నీ మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటామంటే దేవునితో మరి ఒక బంధం లేకుండా మనకి ఎన్ని ఉన్నా, మనం ఎంత సంపాదించుకున్నా అంతా కూడా మరి శూన్యముగా మనం చూడగలుగుతూ ఉంటాం. అందుకని అండి చాలామంది జీవితాలు, చాలామంది కుటుంబాలు యేసయ్య లేకుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. జీవితాల్లో ఒక ప్రార్థన జీవితం ఉండదు, వాక్యానుసారమైన జీవితం ఉండదు. అసలు దేవునికి దూరంగా ఉండడం మరి చాలామంది జీవితాల్లో ఉంటుందండి. అందరికీ అన్ని మాటలు తెలుసు, అన్ని మాటలు దేవునితో ఉంటే ఎంత ఆశీర్వాదమో అన్నీ తెలిసినా కూడా మరి ఎప్పుడు లోకానుసారమైన ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటాం. తీసుకుంటున్న నిర్ణయాలలో, వెళ్తున్న మార్గాల్లో, చేసిన ప్రయత్నాల్లో, పనులలో సొంత నిర్ణయాలు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అన్నిటికీ సమయం ఉంటుంది జీవితంలో కదండి. పిల్లల్ని పంపించడానికి స్కూల్కి, లేకపోతే భర్తకు మరి ఆ భర్తని చూసుకునే విషయంలో, లేకపోతే భార్యను చూసుకునే విషయంలో, కుటుంబానికి కావాల్సిన అవసరతల విషయంలో అన్నిట్లో మరి ఒక సమయాన్ని మనం పెడుతూ ఉంటాం, సమయాన్ని కేటాయిస్తుంటాం అన్నిటికీ. కానీ ప్రభు దగ్గరకు వచ్చేవరకు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అలాంటి వారిగా మనం ఉండడానికి వీల్లేదండి. ఈ ఉదయకాల సమయంలో మనం ఎప్పుడు కూడా ప్రభుని నిర్లక్ష్యం చేసేవారిగా కాదు, కానీ ప్రభుతో కలిసి ప్రయాణం చేసేవారిగా ఉందాం. ప్రభుతో కలిసి ప్రతిరోజు కూడా ఒక చక్కని మరి బంధముతో ముందుకు సాగుదాం. ఆ సహవాసంలో మనం ఉండాలండి. ఎప్పుడు మరి ఆ సహవాసంలో మనం ముందుకు కొనసాగలుగుతామంటే ప్రార్థనతో. ప్రార్థన లేని కుటుంబాలు, ప్రార్థన లేని జీవితాలు ఎప్పుడు కూడా
మరి పరాజయాన్ని చూస్తూ ఉంటారు. విఫలమే అంతా, ఏది ప్రారంభించిన సమాధానం ఉండదు. కానీ ప్రభుని జీవితాల్లో పెట్టుకొని ముందుకు సాగితే సమాధానం చేత మనం నింపబడతాం. ప్రతి కొరత ప్రభువు తీర్చి అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రతిరోజు కూడా దేవునితో మాట్లాడదాం, దేవునితో కలిసి ప్రాణంలో మరి ముందుకు వెళ్దాం. ఏది కావాలన్న దేవా, నాకు ఈ సహాయం కావాలి, ఇదిగో నాకు ఈ పరిస్థితి ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉందయ్యా అని ప్రభుని అడిగితే, ఇదిగో నీకు కావలసిన దానికంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు కావాల్సింది ఇచ్చే దేవుడు, నిన్ను మేళ్లతో నింపే దేవుడై ఉన్నారు. మనుషుల్ని అడిగితే వారు ఎంతకాలం చేస్తారండి? ఎంతవరకు చేయగలుగుతారు? మనం ఆశించింది వారైతే చేయలేరు కదా. కానీ ప్రభువు మాత్రము నువ్వు ఈ ఊహించని మేలతో నిన్ను నీ కుటుంబాన్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతుండగా ఆయన మాటలు పట్టుకుని బలముగా ముందుకు సాగుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. మరి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా, ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే, దేవునికి వ్యతిరేకంగా ఉంటే, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే ఎప్పుడు మన జీవితంలో విజయము చూడలేమండి. దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఆయనకు మరి సహకరించే వారికి మనం ఉంటే మన జీవితాల ఆశీర్వాదాన్ని చూస్తాం. మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటలు అందరం కలిసి మరి ధ్యానించి ఉన్నాము. ప్రార్థిద్దాం. దేవా, నీ కొరకు నేను బ్రతకాలి, నీ ఇష్టానుసారమైన జీవితం, ఆ జీవితంలో అయ్యా నేను ముందుకు సాగాలయ్యా. నా చిత్తం, నా ప్రణాళిక, నా ఉద్దేశాలు, నా నిర్ణయాలు కాదయ్యా. నీవు నాతో ఉంటే, నా కుటుంబంతో ఉంటే సమాధానంతో నేను ఉంటాను, నన్ను ఇంకా నడిపించమని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా చాలా బ్లెస్ అవుతున్నాం. మీ మాటల ద్వారా ఎంతగానో అయా దీవించబడుతున్నాం. అయ్యా, నీతో సహవాసం కలిగిన వారంగా మేము ఉంటే మా జీవితంలో సమాధానం, ఇంకా అధికమైన మేళ్లను మా జీవితంలో మేము చూడగలుగుతాం. అయ్యా, నీవు లేకుండా ఏ ప్రయాణంలో అయినా విజయాన్ని మేము చూడలేమయ్యా. ఈ ఉదయకాల సమయంలో చాలా చక్కగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీ మాటలు పట్టుకొని బలముగా ముందుకు సాగుదుము గాక, నీ కొరకు మేము బ్రతుకుదుము గాక. సహాయం చేయండి ప్రభా. అయ్యా, ఇంకా ప్రభా ఇదిగోండి, మనుషుల వైపు కాదయ్యా, నీ వైపు చూచిన కృప చూపించండి. ఎంతమంది అయితే మీకు దూరం అయిపోయి ఉన్నారో అయ్యా, వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నారో, ఈ వాగ్దానం ద్వారా ఉదయకాల సమయంలో వారి జీవితాలు మార్చబడును గాక, గొప్పవారగుదురు గాక. చేసిన ప్రతి పనులలో, ప్రయత్నంలో క్షేమాన్ని కలగచ్చండి, గొప్ప స్థితిలో ఉంచండి. అలాగే ప్రభా, ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని కలగచ్చేయండి. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ అయా మీరే అయా సహాయకుడుగా ప్రతి విషయంలో తోడే ఉండమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమెన్.